Hi viewers, welcome to Myra Media. రాజమౌళి గారు బాహుబలి తర్వాత తీస్తున్న చిత్రం త్రిబుల్ ఆర్. మన నందమూరి హీరో అలానే మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరో రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారిని పెట్టి మల్టీ స్టార్ తీస్తున్నారు. ఈ సినిమా గురించి రాజమౌళి గారు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇవ్వట్లేదు కానీ అఫీషియల్గా, కానీ ఈ మూవీ గురించి వచ్చే కథలపై కథనాలపై ప్రేక్షకుల్లో మాత్రం అబ్బో మామూలు ఇంట్రెస్ట్ లేదండి. ఎప్పుడైతే త్రిబుల్ ఆర్ని స్టార్ట్ చేశారో, అంటే సినిమా కథ బట్టి టైటిల్ పెట్టారా లేకపోతే టైటిల్ ఊరికే వర్కింగ్ టైటిల్గా పెట్టారా? త్రిబుల్ ఆర్ అంటే రాజమౌళి గారు, రామారావు గారు, రామ్ చరణ్ గారు, ఇలా ఎవరికాళ్ళు ఊహలు. ఇంకా దీంట్లో హీరోయిన్స్ ఎవరనేది ఫిక్స్ అవ్వలేదు. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ నుంచి తీసుకొస్తారని చెప్పేసి కూడా ఊహాగానాలు వినపడుతున్నాయి. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది రాజమౌళి గారు చెప్తే కానీ తెలియదండి. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటి అని అంటే, త్రిబుల్ ఆర్ రాజమౌళి గారు తీస్తున్న కథలపై సినిమాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా అందరిలో చర్చగా మారుతాయి. ఆ కథ ఇదంట, ఈ కథ ఇదంట అని. అంతకుముందు బాహుబలి కూడా మనం చూసాము. సో త్రిబుల్ ఆర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇదొక ఫ్రీడమ్ ఫైటర్స్కి సంబంధించిన కథని, అంటే స్వాతంత్రం రాకముందు జరిగిన కొన్ని సంఘటనలు కథగా మలిచారని చెప్పేసి, దీంట్లో మన ఎన్టీఆర్ గారు విలన్గా అలానే రామ్ చరణ్ గారు హీరోగా నటిస్తున్నారని చెప్పేసి వార్తలు వచ్చాయి. అయితే గత 2 రోజుల నుంచి రామ్ చరణ్ గారి పేరు దీంట్లో రామరాజు అనేది మాత్రం ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఓకే, త్రిబుల్ ఆర్లో ఆ 3 ఆర్లకు సంబంధించి ఒక ఆర్ రామరాజు అనేది అర్థమైపోయింది. మిగతా 2 ఆర్లు ఎవరు? ఎన్టీఆర్ గారి పేరు. అలానే దీంట్లో ఒక ముఖ్యమైన పాత్రలో బాలీవుడ్ నటుడు మన అజయ్ దేవగన్ గారు కనిపించబోతున్నారు. సో లేటెస్ట్గా అందిన సమాచారం ఏంటి అని అంటే, రామ్ చరణ్ గారికి దీంట్లో 3 విభిన్నమైన క్యారెక్టర్స్ ఉంటాయంటండి. ఒకటేమో బ్రిటిష్ లీడర్గా, బ్రిటిష్ ఆఫీసర్గా, రెండేమో ఫ్రీడమ్ ఫైటర్గా, మూడోదేమో ఒక మాస్ నాయకుడిగా, అంటే ఒక మాస్ లీడర్గా. ఈ 3 డిఫరెంట్ షేడ్స్ని మన రాజమౌళి గారు రామ్ చరణ్ గారి కోసం రాశారంట. అంతేకాదండి, దీంట్లో ఇంకో ట్విస్ట్ ఉంది. అదేంటంటే, కేవలం నెగిటివ్ టచ్ ఉన్నా కూడా, పాజిటివ్ కాకుండా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కూడా మన రామ్ చరణ్ గారు కనిపించబోతున్నారట. నిజానికి ఈ ఏంటంటే అబ్బా సినిమా ఇంకెంత లెవెల్లో ఉందనుకోవచ్చు. మరి ప్రస్తుతానికైతే 1000 మందిపై మన రామ్ చరణ్ గారిని పెట్టి ఒక ఫైట్ అయితే కంపోజ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ గారు కూడా ఏదో నేర్చుకుంటాకి దుబాయ్ వెళ్ళారని చెప్పేసి మన మధ్య వార్తలు విన్నాం. అయితే మొన్న మధ్య రంగస్థలంతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుని చెలరేగిపోయిన మన రామ్ చరణ్ గారికి మాత్రం ఈసారి త్రిబుల్ ఆర్తో గట్టి పరీక్ష పెట్టారు రాజమౌళి గారు. మరి ఆయన ఆ క్యారెక్టర్ని ఎలా చేస్తారో, కొంతమంది అభిమానులు అయితే మాత్రం చించి అవతలపడేస్తారు అంటున్నారు. మరి దీనిపై అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చేదాకా కూడా మనం వేచి చూడాల్సిందే. ఏదేమైనా కూడా రామ్ చరణ్ గారు వినయ్ విజయ్ రామ తర్వాత మళ్ళీ రంగస్థలం కంటే గొప్ప నటుడుగా, అలానే దానికంటే మించి బ్లాక్ బస్టర్ తెచ్చుకుంటాడని చెప్పేసి నమ్మకం అయితే కలిగిస్తున్నారు రాజమౌళి గారు. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్లా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలి అనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.